హలో ఆస్పిరెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనము కాస్పియన్ సీ యొక్క సరౌండింగ్ కంట్రీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ దాని యొక్క షార్ట్ ట్రిక్ కూడా తారిక్ అని గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము బ్లాక్ సీ యొక్క సరౌండింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి. లెట్స్ గో. అండ్ సమ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా. రైట్? ఎస్, ఇక్కడ చూడండి, బ్లాక్ సీ. ఈ బ్లాక్ సీకే మరొక పేరు యుగ్జీన్ సీ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఓకేనా? ఈ బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రీవియస్ వీడియోలో మనము దీనికి అంటే తారిక్, మనకి కాస్పియన్ సీకి తారిక్ అని గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టీతో మొదలయ్యేది గుర్తుపెట్టుకుందాం. టర్కీ బర్గర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అంతా కూడా మంచి బర్గర్ షేప్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో టర్కీ బర్గర్ అంటే టీ ఫర్ కంప్లీట్గా ఈ టర్కీ అనే కంట్రీ అండి. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అంటే మనం టర్కీ యొక్క కంట్రీ యొక్క ప్రొనౌన్సియేషన్ మనకి 2021లో తుర్కియే అని చెప్పేసి పిలుస్తున్నారు కాబట్టి అప్డేటెడ్ ఇమేజ్ పెట్టాం మనం. ఓకేనా? రైట్. సో టర్కీ బర్గర్లో బీ స్టాండ్స్ ఫర్ మనకి బల్గేరియా, యూ స్టాండ్స్ ఫర్ ఉక్రెయిన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రష్యా, ఓకేనా, జీ స్టాండ్స్ ఫర్ జార్జియా అండ్ అనదర్ ఆర్ స్టాండ్స్ ఫర్ రొమేనియా. ఓకేనా? సో టర్కీ బర్గర్ అని గుర్తుపెట్టుకుంటే మీకు కంప్లీట్గా ఈ బ్లాక్ సీ యొక్క సరౌండింగ్ కంట్రీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. రైట్? ఇప్పుడు ఒక యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేద్దాం రండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ టర్కీ బర్గర్ అని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు టర్కీని హైలైట్ చేసామంటే ఇక్కడ ఈ టర్కీకి పైన బ్లాక్ సీ ఉంటుంది, కింద మెడిటరేనియన్ సీ ఉంటుంది అనమాట. రైట్? ఎస్, చూద్దాం రండి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సింపుల్గా దీన్ని యూపీఎస్సీ 2019లో అడిగిన క్వశ్చన్ అండి. మీకు బ్లాక్ సీ యొక్క సరౌండింగ్ కంట్రీ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో బ్లాక్ సీలో మనకి టర్కీ బర్గర్లో ఎక్కడైనా క్రొయేషియా వచ్చిందండి? లేదు కదా, అంటే 2 అనేది రాంగ్. సో 2ని ఎలిమినేట్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్లు పోతున్నాయి. సో ఇక్కడ 2 ఉంది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. డీలో 2 ఉంది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. అంటే కేవలం మీకు ఒక 20% నాలెడ్జ్ ఉంటే మీరు ఈ యొక్క ఆన్సర్ని యూపీఎస్సీ 2019 ఆన్సర్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగారు అనమాట. నెక్స్ట్ చూడండి, టర్కీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్, ఇందాక చెప్పుకున్నాం కదండి, పైన మనకి బ్లాక్ సీ ఉంది, కింద మెడిటరేనియన్ సీ ఉంది. సో ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయింది. ఇది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2014లో అడిగారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది మీకు హోంవర్క్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ బ్లాక్ సీ అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ నిమోనిక్ కూడా పెట్టుకున్నాం. ఇది యూపీపీసీఎస్ ఎగ్జామ్కి అడిగారు అనమాట. సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోస్ సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మీరు? బ్లాక్ సీ మరియు కాస్పియన్ సీ గురించి తరచుగా క్వశ్చన్స్ చూస్తూనే ఉంటాం మనము. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయని చెప్పేసి నేను ఈ వీడియో ఎండింగ్ వరకు చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా మనం కాస్పియన్ సీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా బ్లాక్ సీకి మరియు కాస్పియన్ సీకి మధ్యలో ఈ రెండింటిని డివైడ్ చేసే మౌంటైన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అవే కౌకాసస్ మౌంటైన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. రైట్? ఈ వీడియోలో మనం కాస్పియన్ సీ గురించి డిస్కస్ చేసుకుంటామని చెప్పాం కాబట్టి ముందుగా ఎగ్జామినేషన్లో ఈ కాస్పియన్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి, రష్యా, కజకస్తాన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తారీఖ్ అని గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ తుర్క్మెనిస్తాన్, ఏ ఫర్ అజర్బైజాన్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇరాన్ అండ్ కే ఫర్ కజకస్తాన్. ఓకేనా? ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో చూద్దాం మనం. సో ఇక్కడ చూసుకోండి, యూపీఎస్సీ 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. మనకి ఇక్కడ సి ఇచ్చారు అండ్ అలాగే బార్డరింగ్ కంట్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో కాస్పియన్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీ మనకి తారీఖులో కే ఏంటండి? కజకస్తాన్ కదా. అంటే ఈ పేరు 100% కరెక్ట్ అని మీకు తెలుసు. అంటే ఉన్న 5 ఆప్షన్స్లో మీరు ఇక్కడ 20% నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? మీకు ఇక్కడ 3 కరెక్ట్ అని తెలుసు, ఎందుకంటే కరెక్ట్లీ పేర్డ్ మ్యాచెస్ అడిగారు కాబట్టి 3 కరెక్ట్ అని తెలుసు. సో మనకు ఉన్న ఆప్షన్స్ 2, మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు. సో మిగతా మీరు 2 ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ బ్లాక్ సీ గురించి కూడా తెలుసుకుంటే మనకి ఇది ఆన్సర్ చేయగలం అనమాట. నెక్స్ట్ చూద్దాం. 2003లో మళ్ళీ సివిల్ సర్వీస్లో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ షేర్ బార్డర్ విత్ కాస్పియన్ సీ? మనకి తారీఖులో ఏ ఫర్ అజర్బైజాన్, కే ఫర్ కజకస్తాన్, టీ ఫర్ తుర్క్మెనిస్తాన్, బట్ ఏ ఫర్ నాట్ అర్మేనియా కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, సిడిఎస్ 2019లో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ సపరేట్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ? ఫస్ట్ చెప్పుకున్నాం వీడియోలో కౌకాసస్ మౌంటైన్స్ అని చెప్పేసి. రైట్? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలి లేదా బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే మన విఐపిఐఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఈ వీడియో కింద మీరు వీడియో అని కమెంట్ చేస్తే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మీరు? రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటో ఐడియా ఉందా మీకు? సో గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ కూడా కావాలా? తెలుసుకుందానండి. అయితే ఈ వీడియో కన్నా ముందు ఆల్రెడీ ఒక 2 షార్ట్స్ చేయడం జరిగిందండి. ఒకటి మన కాస్పియన్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌కి మనం తారిక్ అని ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. తర్వాత నా మౌస్ పాయింటర్ చూడండి, బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌కి మనం టర్కీ బర్గర్ అని చెప్పేసి ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. అండ్ బ్లాక్ సీ కింద టర్కీ అనే కంట్రీ ఉంటుంది. ఆ టర్కీ అనే కంట్రీ కింద మెడిటరేనియన్ సీ ఉంది. ఆ మెడిటరేనియన్ సీకి మనకి రైట్ సైడ్‌లో కింద ఉండేదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే రెడ్ సీ. ఈ రెడ్ సీ గుర్తుపెట్టుకోవడానికి మీరు అంటే రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి మీకు 4 నిమోనిక్స్ ఉన్నాయి. అయితే మీరు డెస్సీ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఎస్ డెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, వై సీడ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా వైఎస్ సీడ్ అని గుర్తుపెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికీ తెలుసు కాబట్టి వైఎస్ సీడ్ అని గుర్తుపెట్టుకున్నాం ఇంకా ఈజీగా. సో వై అంటే ఏంటి? యెమెన్, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఇంకొక ఎస్ అంటే సుడాన్, ఇంకొక ఈ అంటే ఈజిప్ట్, ఇంకొక ఈ అంటే ఎరిట్రియా, డి ఫర్ జిబోటి. ఓకేనా? ఇది డిజేఐబిఓయూటీఏ, నాట్ డిజిబోటి, ఇట్ ఈస్ జిబోటి, రైట్? సో చూద్దాం రండి. మనకి ఎప్పుడైతే ఈ మెడిటరేనియన్ సీకి అండ్ అలాగే రెడ్ సీకి మధ్యలో ఒక సూయజ్ కెనాల్ కన్స్ట్రక్షన్ అయిందో మన ట్రేడింగ్ రూట్ అనేది ఈజీ అయిందనమాట. ఎందుకు ఈజీ అయింది అంటే కేవలం మన ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడానికి లేదా యూరోప్ నుంచి ఇండియాకి రావడానికి 11,600 కిలోమీటర్స్ అయిపోయింది. ప్రీవియస్గా 19,800 కిలోమీటర్స్ ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో ఇంకా డీటెయిల్గా సూయజ్ కెనాల్ మ్యాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అలాంగ్ విత్ రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ అండ్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. నా క్వశ్చన్ ఏంటి అంటే సూయజ్ కెనాల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయిందో ఆ ఇయర్ మీకు తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, రీసెంట్గా మీరు ఒకవేళ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మన సూయజ్ కెనాల్ మధ్యలో ఒక షిప్ అనేది ఇలా అడ్డం తిరిగి చాలా రోజుల పాటు మనకి ట్రేడింగ్ అనేది ఆగిపోయింది అనమాట. ఓకేనా? అది కూడా చాలా పెద్ద కంటైనర్ షిప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ 2019లో అడిగిన క్వశ్చన్, రెడ్ సీ యొక్క పేరు అడిగారు చూడండి. రెడ్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీ సిరియానా అని చెప్పేసి ఇక్కడ మనకు అడిగారు. బట్ రెడ్ సీ బార్డరింగ్ కంట్రీలో మనకి 2 ఎస్సులు ఉన్నాయి. ఒక ఎస్ స్టాండ్స్ ఫర్ మనకి సుడాన్, ఇంకొక ఎస్ స్టాండ్స్ ఫర్ సౌదీ అరేబియా. మనకి ఎక్కడ కూడా ఇక్కడ సిరియా లేదు కాబట్టి మనం 5 ఎలిమినేట్ చేసుకుంటే మీరు సి అండ్ డి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు అండ్ యుల్ బి హ్యావింగ్ 50% అనమాట. అంటే 2 ఆప్షన్స్ మీరు ఇక్కడ ఎలిమినేట్ చేసేసారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. హలో ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా మీరు? డెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటో తెలుసా మీకు? తెలీదా? తెలుసుకుందానండి. అయితే ఈ వీడియో కన్నా ముందు మనం ఒక ఆల్రెడీ 3 వీడియోలు చేసుకున్నాం. దట్ ఈస్ కాస్పియన్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అండ్ రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్. ఈ వీడియోలో డెడ్ సీ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంది, నా మౌస్ పాయింటర్ చూసుకున్నట్లయితే ఇది కాస్పియన్ సీ, ఇది బ్లాక్ సీ. బ్లాక్ సీ కింద టర్కీ ఉంది, టర్కీ కింద మెడిటరేనియన్ సీ ఉంది, దాని కింద ఇక్కడ రెడ్ సీ ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే డెడ్ సీ ఇక్కడ ఉందన్నమాట నా మౌస్ పాయింటర్. దాన్ని కొద్దిగా జూమ్ చేసుకొని చూద్దాం, ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఉంది, ఇంకా జూమ్ చేసుకొని చూద్దాం. ఎస్, ఈ పాయింట్లో మనకి డెడ్ సీ అనేది ఉంది. డెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి అంటే మన డెడ్ అంటే ఆర్ఐపి, అంటే చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తూ ఉంటాం కదండి. అలా జేఐపి అని గుర్తుపెట్టుకోండి. జే ఫర్ జార్డన్, ఐ ఫర్ ఇజ్రాయెల్ అండ్ పి ఫర్ ప్యాలెస్టీన్. మరి ఇజ్రాయెల్, ప్యాలెస్టీన్ అనే పేర్లు మీరు బాగా న్యూస్లో నానుతూ ఉన్నాయి కదా. అసలు ఏంటి ఇది అంటే ఇజ్రాయెల్కి మరియు ప్యాలెస్టీన్కి మధ్యలో ఒక యుద్ధం జరిగిందనమాట. దాన్నే ఇజ్రాయెల్ హమాస్ వార్ అని చెప్పేసి అంటారు. ప్యాలెస్టీన్ వాళ్ళు వచ్చేసి ఇజ్రాయెల్కి చెందిన ఈ గాజా స్ట్రిప్ మీద అటాక్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ కూడా చాలా బాగుంటుంది. సో హమాస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి హరకత్ అల్ ముకవామా అల్ ఇస్లామియా అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్. అక్టోబర్ 7, 2023 నుంచి ఇస్రాయెల్కి మరియు ప్యాలెస్టీన్కి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది. ప్యాలెస్టీన్కి చెందిన సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి హమాస్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. దాన్నే యూఎస్ వాళ్ళు ఎఫ్టీఓ కింద చెప్పారనమాట. అంటే ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇజ్రాయెల్ దగ్గర కూడా చాలా మంచి టెక్నాలజీ ఉందండి. దాన్నే ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటారు. ఇది కూడా న్యూస్లో ఉంది, ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. అండ్ మనకి డెడ్ సీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. అది మన మీన్ సీ లెవెల్ కన్నా అబౌట్ 430 మీటర్స్ మనకి కింద ఉంటుందన్నమాట డెడ్ సీ అనేది. అండ్ దాని యొక్క డెన్సిటీ అనేది మనం చూసుకున్నట్లయితే అది చాలా సాల్టీగా ఉంటుంది. సో ఆ యొక్క డెన్సిటీ వల్ల మనము ఆ వాటర్ మీద ఫ్లోట్ చేయొచ్చు అనమాట. ఇలాగ ఇక్కడ చాలామంది ఫ్లోట్ చేసుకుంటే ఇలా చదువుకున్న పిక్చర్స్ మీకు కనిపిస్తుంటాయి డెడ్ సీ మీద. కావాలంటే మీరు కూడా చూడండి. సో ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ఎ ల్యాండ్ బార్డర్ విత్ డెడ్ సీ అన్నారు. సో ఆల్రెడీ మనం జిప్ అంటే ఏంటో ఇక్కడ చూసుకున్నాం, మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. జోర్డన్, ఇస్రాయెల్, ప్యాలెస్టీన్. ఓకేనా? సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్లో జోర్డన్, ఇస్రాయెల్, ప్యాలెస్టీన్ ఈ 3 కూడా ఉన్నాయి. బట్ లెబనాన్ అనేది మనకి కంట్రీ షేర్ చేసుకోదు కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ కంట్రీ మనకి ఇక్కడ బార్డర్ షేర్ చేసుకోవట్లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ యూపీఎస్సీ పీవైక్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ అలాగే వీడియో కూడా సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల కంట్రీస్ గురించి తెలుసుకుందాము. సో మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల మనకి 22 కంట్రీస్ ఉంటాయి. మరి 22 కంట్రీస్ నేర్చుకోవాలంటే అవసరం లేదు. అట్లీస్ట్ మీరు ఒక 10 కంట్రీలు నేర్చుకున్నా లేదా 5 కంట్రీలు నేర్చుకున్నా మీరు ఎలిమినేషన్ అనేది చేయొచ్చు. అది ఎలిమినేషన్ ఎలా చేయాలో
అనేది నేను యూపీఎస్సీ పీవైక్యూస్ లింక్ చేసి మరి చూపిస్తాను. ఈ వీడియో సేవ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. సో ప్రీవియస్గా మనం కాస్పియన్ సీ గురించి డిస్కస్ చేసాం, బ్లాక్ సీ గురించి, రెడ్ సీ గురించి అండ్ అలాగే డెడ్ సీ గురించి కూడా డిస్కస్ చేసాం. కాబట్టి ఆ 4 షార్ట్స్ చూస్తే మీకు ఇది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఇక్కడ కనిపించేది మెడిటరేనియన్ సీ. సో మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మనం డివైడ్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏషియా కంట్రీస్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. మెడిటరేనియన్ సీ చుట్టుపక్కల ఉన్నాయి. సో ఫస్ట్ మనకి సిరియా, లెబనాన్, సిప్రస్, ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్, ఈ 5 కంట్రీలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడానికి కూడా నిమోనిక్ తెచ్చాను, సి క్లిప్ అని గుర్తుపెట్టుకోండి. సి క్లిప్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సిరియా అండ్ సి ప్రొనౌన్సియేషన్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. సో సి క్లిప్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సిరియా, క్లిప్లో మనకి సిప్రస్, లెబనన్, ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్ గుర్తుపెట్టుకోండి. ఇది మన ఏషియన్ కంట్రీస్. ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ ఒకటి ఉంది, టర్కీ. ఈ టర్కీ చూసుకున్నట్లయితే మనకి బోత్ ఏషియా కింద వస్తుంది అలాగే యూరోప్ కింద వస్తుంది. టర్కీ పైన మనకి బ్లాక్ సీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం, టర్కీ కింద మెడిటరేనియన్ సీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిరియా ఉంది అండ్ రిమైనింగ్ కంట్రీస్ అండ్ ఇరాక్ ఇక్కడ మధ్యలో ఉంది చూడండి. సో నెక్స్ట్ చూద్దాం రండి. సో చూడండి, టర్కీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్, ఆల్రెడీ మనం చూసుకున్నాం కదండి, బ్లాక్ సీకి మరియు మెడిటరేనియన్ సీకి మధ్యలో ఉంది. సో ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ ఏషియన్ డస్ నాట్ ఓపెన్ అవుట్ టు ద మెడిటరేనియన్ సీ అని చెప్పేసి అన్నారు. మన సి క్లిప్ మనం గుర్తుపెట్టుకున్నారు కదండి. సి క్లిప్లో సిరియా వచ్చేసింది, క్లిప్లో సిఎల్ఐపిలో మనకి లెబనాన్ నుండి అండ్ ఇజ్రాయెల్ కూడా ఉంది. కాబట్టి జార్డన్ ఇలా ఎలిమినేట్ చేయొచ్చు. లేదా మీరు నా ప్రీవియస్ షార్ట్ చూసుకున్నట్లయితే డెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి జిప్ అనే ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాం. జే ఫర్ జార్డన్, ఐ ఫర్ ఇజ్రాయెల్ అండ్ మనకి పీ ఫర్ ప్యాలెస్టైన్. జార్డన్ అనేది మనకి ఎక్కడ కూడా మెడిటరేనియన్ సీకి టచ్ అవ్వట్లేదు. కనీసం మీకు ఆ జార్డన్ తెలిసినా మీరు ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట, మిగతా 3 ఆప్షన్స్. సో నెక్స్ట్ చూడండి, మెడిటరేనియన్ సీ ఇస్ ఎ బార్డర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నారు. మళ్ళీ ఇక్కడ మనం సీ క్లిప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడే చెప్పుకున్నాం జార్డన్ అనేది మనకి మెడిటరేనియన్ సీకి టచ్ అవుతుందని చెప్పేసి. సో 1 ఎలిమినేట్ చేసుకున్న మీరు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకోవచ్చు అండి. లేదా మీకు సి క్లిప్ అనే దాంట్లో చూసుకున్నట్లయితే సిరియా ఉంది, లెబనాన్ ఉంది, అది మనందరికీ తెలుసు. ఇరాక్ అనేది లేదు, ఎందుకంటే ఇరాక్ మనకి ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉంది. కాబట్టి ఇలా మీరు ఎలిమినేట్ చేసుకున్నా కానీ మీరు ఆన్సర్ వచ్చేసి 3 and 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ చూసుకున్నట్లయితే 5 కంట్రీస్ టచ్ అవుతున్నాయి మనకి మెడిటరేనియన్ సీకి. దాని షార్ట్ కట్ ఏంటంటే తాలం అని గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ తునీషియా, ఏ ఫర్ అల్జీరియా, ఎల్ ఫర్ లిబియా, ఈ ఫర్ ఈజిప్ట్ అండ్ ఎం ఫర్ మొరాకో. నెక్స్ట్ చూడండి, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీ యొక్క నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాలెడ్జ్ ఈజ్ షేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. హలో ఫ్రెండ్స్, మన వరల్డ్లో యంగెస్ట్ సీ ఏదో తెలుసా అండి మీకు? తెలీదా? మన వరల్డ్లో యంగెస్ట్ సీ వచ్చేసి బాల్టిక్ సీ. మరి ఆ బాల్టిక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవో తెలుసా పోనీ? తెలీదా? తెలుసుకుందానండి. సో ఈ వీడియో కన్నా ముందు మనం 4 వీడియోలు చేసుకున్నామండి. కాస్పియన్ సీ గురించి మనం చెప్పుకున్నాము, బ్లాక్ సీ గురించి చెప్పుకున్నాము, రెడ్ సీ గురించి చెప్పుకున్నాము, డెడ్ సీ గురించి చెప్పుకున్నాము అండ్ అలాగే మెడిటరేనియన్ సీ గురించి కూడా చెప్పుకున్నాము. అవి చూడకపోతే మీరు ఒకసారి అవి చూడండి, చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మన వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే బాల్టిక్ సీ ఇక్కడ ఉందండి, నియర్ స్కాండినేవియా అని చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకా జూమ్ చేసి చూసుకుంటే చూడండి, దిస్ ఈస్ ద బాల్టిక్ సీ. ఓకేనా? దీని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవో తెలుసా మీకు? స్వీడన్, పోలాండ్, లిథువేనియా, లాట్వియా, ఫిన్లాండ్, ఎస్టోనియా, జర్మనీ, డెన్మార్క్ అండ్ రష్యా. ఇంకా క్లియర్గా చూసుకుందాం రండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ స్వీడన్ ఉంది, ఓకేనా, ఇక్కడ పోలాండ్ ఉంది, ఓకేనా, ఇక్కడ లిథువేనియా ఉంది, ఇక్కడ లాట్వియా ఉంది, ఇక్కడ ఫిన్లాండ్ ఉంది, ఓకేనా, అండ్ మనకి ఇక్కడ ఎస్టోనియా ఉంది, ఇక్కడ జర్మనీ ఉంది, ఇక్కడ డెన్మార్క్ ఉంది అండ్ అలాగే ఇక్కడ రష్యా ఉందన్నమాట. సో ఇవన్నీ కంట్రీస్ కూడా మనకి బాల్టిక్ సీని సరౌండ్ చేస్తున్నాయి. దీని గురించి సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రండి. బాల్టిక్ సీ ఇస్ ద యంగెస్ట్ సీ ఆన్ ద ఎర్త్ అనమాట. ఓకేనా? అంటే ఇది కేవలం ఒక 10,000 నుంచి 15,000 సంవత్సరాల క్రితమే ఫామ్ అయిన సీ అనమాట. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా మనకి, ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేది ఇక్కడ మనకి అక్కర్ అవ్వదు అనమాట. అంటే ఇది ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల మనకి ఫామ్ అయిన ఏరియా కాదనమాట. ఓకేనా? అండ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ సీ కూడా బాల్టిక్ సీ. ఓకేనా? బాల్టిక్ సీ ఇస్ ద యంగెస్ట్ సీ అండ్ బాల్టిక్ సీ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ సీ అనమాట. మరి బ్రాకిష్ వాటర్ ఏంటి? నేను ఫ్రెష్ వాటర్ విన్నాను, సాల్ట్ వాటర్ విన్నాను. బ్రాకిష్ వాటర్ ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ కన్నా ఎక్కువ, సాల్ట్ వాటర్ కన్నా తక్కువ. అండ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అని చెప్పుకోండి, ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ అనుకోండి. బట్ ఇది బ్రాకిష్ వాటర్ అనమాట, అంటే కొద్దిగా ఉప్పుగా ఉంటాయి మనకి. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇండియాలో లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ ఏది అంటే చిలికా లేక్, వరల్డ్లో మనకి బాల్టిక్ సీ అనమాట. ఓకేనా? అండ్ మనకి చిలికా లేక్తో పాటుగా కేవలదేవ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా ఫస్ట్ రామ్సర్ సైట్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్.
అండ్ మరి సాల్ట్ వాటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. వరల్డ్‌లో మనకి ఐ మీన్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏదో తెలుసా అండి? సాంబార్ లేక్ అనమాట. అది కూడా మనకి రాజస్థాన్‌లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగారు చూడండి 2001లో వోల్కానిక్ ఎరప్షన్స్ డు నాట్ అక్కర్ అని చెప్పేసి అన్నారు. డు నాట్ అక్కర్ ఇన్ బాల్టిక్ సీ. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు వరల్డ్స్ 4th లార్జెస్ట్ లేక్ ఇప్పుడు ఒక డెజర్ట్ కింద మారిందన్న విషయం మీకు తెలుసా? తెలీదా? తెలుసుకుందామండి. ముందుగా అది తెలుసుకోవాలి అంటే ఆర్ఎల్‌సీ గురించి తెలుసుకోవాలి. సో ఆర్ఎల్‌సీ ఎక్కడుందండి మనకి? ఆల్రెడీ మనం కాస్పియన్ సీ గురించి చూసాం. కాస్పియన్ సీ సరౌండింగ్ కంట్రీస్ గురించి తారిక్ అని ఒక నిమోనిక్ కూడా పెట్టుకున్నాం కదా. సో ఈ కాస్పియన్ సీకి మీరు పైన నార్త్ ఈస్ట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ కజకస్తాన్ కనిపిస్తుంది కదా. పైన కజకస్తాన్ ఉంది, కింద ఉజ్బెకిస్తాన్ ఉంది. ఈ కజకస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌కి మధ్యలో ఉంది. దాన్నే ఇంకా కొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడ ఆర్ఎల్‌సీ అనేది కనిపిస్తుందనమాట. ఓకేనా. సో మనము ఇది ఆర్ఎల్‌సీని మనం చూసుకున్నట్లయితే ఇది డ్రై అవ్వుకుంటూ వచ్చిందండి మనకి. ఓకేనా. ఇది ఒకప్పుడు వరల్డ్స్ 4th లార్జెస్ట్ లేక్. ఈ ఆర్ఎల్‌సీ అనేది ఎండోహెరిక్ లేక్ అనమాట. అంటే లేక్ వితౌట్ ఎనీ అవుట్‌లెట్. అంటే మనకి దీనికి అవుట్‌లెట్ అనేది ఉండేది కాదు. కాకపోతే మనకి అమూదర్య అండ్ అలాగే ఈ సిర్దర్య అనే ఈ యొక్క 2 రివర్స్ మనకి ఆ యొక్క ఆర్ఎల్‌సీలోకి ప్రవహించాయన్నమాట. బట్ ఎప్పుడైతే 1960స్‌లో ఈ యొక్క సోవియట్ యూనియన్ వాళ్ళు ఉన్నారు చూసారా? వాటి యొక్క రూట్‌ని డైవర్ట్ చేసుకొని కాటన్ ప్రొడక్షన్‌కి అండ్ అలాగే సమ్ అదర్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆర్ఎల్‌సీ అనేది మనకి డ్రై అవ్వుకుంటూ వచ్చిందన్నమాట. చూడండి 1990లో ఎలా ఉంది, 2000లో ఎలా ఉంది, 2010లో ఎలా ఉంది, 2016, 2020 కల్లా ఆల్మోస్ట్ 90% డ్రై అయిపోయి అది ఇప్పుడు ఒక డెజర్ట్ లాగా మారిందన్నమాట. ఓకేనా. దాని పేరే ఆరల్కుమ్ డెజర్ట్ అనమాట. ఓకేనా. ఆర్ఎల్‌సీ కాస్త ఆరల్కుమ్ డెజర్ట్ కింద మారింది. అండ్ ఇది కజకస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌కి మధ్యలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇట్ బికేమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ డెజర్ట్ అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఫామ్ అయిన డెజర్ట్ కాబట్టి ఒక 40 ఇయర్స్ క్రితమే ఫామ్ అయిన డెజర్ట్ కాబట్టి ఇట్ ఈస్ ద వరల్డ్స్ యంగెస్ట్ డెజర్ట్ అనమాట. అయితే ఇది ఎప్పుడైతే డ్రై అప్ అయ్యి మనకి డెజర్ట్ కింద మారిందో ఈ సెంట్రల్ ఏషియాలో ఉంది కాబట్టి సెంట్రల్ ఏషియా మనకి ఒక 7% మోర్ డస్టియర్ అయిపోయిందనమాట. ఎక్కువ దుమ్ము లేపుతుందనమాట. ఓకేనా. సో చూడండి ఒకప్పుడు ఉన్న మనకి షిప్పులన్నీ కూడా ఇలా ఎండిపోయి అలా డెజర్ట్‌లో మనకి కలిసిపోయినాయి అనమాట. ఓకేనా. సో చూడండి అకార్డింగ్ టు ద స్పేస్ ఏజెన్సీ 1960లో సోవియట్ యూనియన్ అండర్‌లో మనకి ఈ యొక్క సిర్దర్య అండ్ అలాగే అమూదర్య రివర్స్ మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేయడం వల్ల అది ఇప్పుడు డ్రై అప్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో చూడండి ఇది యూపీపీసీఎస్ ప్రిలిమ్స్ 2012లో వచ్చిన క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ కంట్రీస్ ఆర్ అరౌండ్ ఆర్ఎల్‌సీ అని చెప్పారు. మనం చూసుకున్నాం ఇప్పుడే కజకస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఆర్ హ్యావ్ shrunk immensely ఆర్ డ్రైడ్ అప్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్పేసి అన్నారు. ద ఆన్సర్ ఈస్ ఆర్ఎల్‌సీ. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.